యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలండి. అవునండి, క్రీస్తు ప్రేమను గూర్చి ఎవరికి తెలుస్తుంది? క్రీస్తు ప్రేమను అనుభవించిన వారికే కదా. మరి మీరు క్రీస్తు ప్రేమను అనుభవించారా? మీ కష్టంలో, మీ బాధలో, మీ దుఃఖంలో, భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభువును మీరు వేడుకున్నప్పుడు క్రీస్తు తన ప్రేమతో మిమ్మల్ని ఆదుకొనలేదా? తన ప్రేమతో మిమ్మల్ని కాపాడలేదా? తన ప్రేమతో మిమ్మల్ని ఆదరించలేదా? తన ప్రేమతో మిమ్మల్ని పోషించలేదా? అటువంటి ప్రేమను పొందుకున్నటువంటి మీరు క్రీస్తు కొరకు రోషం కలిగి జీవిస్తున్నారా? చిన్న శ్రమ రాగానే క్రీస్తుని విడిచిపెట్టేద్దాం అని అనుకుంటున్నారా? చిన్న ఉపద్రవం రాగానే క్రీస్తు నాకు వద్దు అనేటువంటి ఆలోచన మీ హృదయంలో వస్తుందా? జరగకూడనటువంటి సంఘటన జీవితంలో జరిగినందుకు క్రీస్తు నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నారా? శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. నిజంగా క్రీస్తు ప్రేమతో మనం నింపబడితే శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. శ్రమలొచ్చినా క్రీస్తు ప్రేమను మనం విడిచిపెట్టలేం, బాధలొచ్చినా క్రీస్తు ప్రేమను మనం విడిచిపెట్టలేం, హింసలొచ్చినా క్రీస్తు ప్రేమను మనం విడిచిపెట్టలేం, కరువులొచ్చినా క్రీస్తు ప్రేమను మనం విడిచిపెట్టలేం, వస్త్రహీనత వచ్చినప్పటికీ క్రీస్తు ప్రేమను మనం విడిచిపెట్టలేమండి. అంత మాత్రమే కాకుండా ఎటువంటి ఉపద్రవం మన మీదకి వచ్చినప్పటికీ, ఇటువంటి ఖడ్గము మనకెదురుగా నిలబడినప్పటికీ మనలను ఎడబాపున. అటువంటి శ్రేష్టమైన క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలని, అటువంటి ప్రేమను పొందుకున్నటువంటి మనము ఇతరులకు ఈ యొక్క ప్రేమను పరిచయం చేయాలని దేవుడు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడండి. అటువంటి కృప ప్రభు మనకి అనుగ్రహించును కాక. శ్రమయైన బాధైనా, హింసలని ఎదురైనా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు. ఖడ్గమే ఎదురైనా, శోధనలు ఎదురైనా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు.